ఐఎన్బి న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి నరోత్తమరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ఉపాధ్యాయ సంఘం మరియు ఇతర సంఘాల మద్దతుతో నేను పోటీ చేస్తున్నానని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిపిఎస్ రద్దును, పెండింగ్లో ఉన్న 5 డిఏలు, అదేవిధంగా 317 జీవోను కూడా మిగిలిన సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరి ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి కొన్ని ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న పత్రికా మిత్రుల ద్వారా కూడా అర్హులైన ఉపాధ్యాయుల ఓటర్ లిస్టు కూడా ఇప్పటికే సిద్ధమైనవి. అధ్యాపకులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించి సమస్యల పరిష్కారంలో నన్ను భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నాను. ఇవాళ సమస్యలు కోకొల్లలు. మరి ఇప్పటికే పెద్దల శ్రీధర్ రెడ్డి గారు మరి ఇతర మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యమైన విషయం ఏంటంటే సిపిఎస్ రద్దు. ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. 15 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, దాని మాట ఎత్తలేదు. కాబట్టి దాని విషయంలో రేపు పొద్దున మా పోరాటం ఉంటుంది. దీంతో పాటుగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉపాధ్యాయ ఉద్యోగులకు. పిఆర్సీ 19 నెలలుగా మరి ఆ కమిషన్ ఇష్యూలు, కమిషన్ ఏం చేస్తున్నదో తెలియదు. ఇక ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఖాతాలలో జీపీఎఫ్ అనే అమౌంట్ జమ చేసుకుంటారు. వాళ్ళు పెళ్లిళ్లకు బిల్లు కట్టుకున్నప్పుడు లోన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అవి మంజూరీ అవుతున్నాయి, కానీ ఈ కుబేరికి వెళ్ళి పేమెంట్ అవుతుంది. అది 2 ఏళ్ళకు క్షమించిపోయింది. అట్లనే సరెండర్ల పరిస్థితి అట్లనే ఉన్నది. తర్వాత ఎవరైనా లీవ్లలో ఉంటే వాటి శాలరీస్ రావు. ఇంకా రిటైర్ అయిన వాళ్ళు మార్చి నుంచి మొన్న ప్రారంభమైనవి. ఈ 9-10 నెలల్లో సుమారుగా 9,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళకు కొన్ని పేమెంట్స్ ఉంటాయి, 40 లక్షలు, 50 లక్షలు. ఆ పేమెంట్లను కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. మరి వీటన్నింటినీ చెల్లింపు చేసే దానికోసం ఇక దీంతో పాటుగా 317 జీవో గత ప్రభుత్వం తెచ్చింది. దురదృష్టం అయితే మన వరంగల్ని అయితే వెంటాడి, ఎందుకంటే ఎక్కడ లేని తిరిగి 6 జిల్లాలు చేసింది. నల్గొండ జిల్లాతో పోలిస్తే మన దానికంటే చిన్న జిల్లా, అక్కడ 3 అయినాయి, ఇక్కడ 6 జిల్లాలే. ఈ 6 జిల్లాలతో ఏమైంది అని అంటే వీళ్ళు ఆ జీవోలో పొందుపరిచే విధానంలో తేడా వచ్చింది. 10 జోన్లు చేయాల్సింది 7 జోన్లు చేసినారు. తర్వాత టీచర్లను అయితే జోనల్ పోస్టులో ఉంచాల్సింది డిస్టిక్ పోస్టులో పెట్టారు. దీంతో ఏమైందంటే కొందరు ఈ మహబూబాద్ ములుగు సైడ్ వేరంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్ళిపోయారు. ఆయన పుట్టింది పెరిగింది జనగామ, ఆయన పోయి ఛత్తీస్గఢ్ బార్డర్లో పనిచేస్తాం అంటే ఆయన స్వస్థలానికి దూరం అయ్యాడు. దీనికి కారణమైతే ప్రభుత్వాన్ని నేను అంటలేను, ఉన్న ఎమ్మెల్సీది ఉపాధ్యాయ సంఘాలదే బాధ్యత. ఎప్పుడు కూడా ఒక అధికారి దగ్గరికి ఒక ఉపాధ్యాయునికి సమస్య వస్తే సంఘ బాధ్యుడు వెళ్తాడు. వెళ్ళి నా టీచర్కి ఎట్లా న్యాయం చేసినావు, ఏ జీవో ప్రకారం చేసినావు అని ఆయనతో మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి. అది పెద్ద తప్పు. అయితే దాంట్లో కూడా మార్పు తెచ్చి రేపు పొద్దున ఈ 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. ఇంకా కొందరికి ఎట్లా జరిగిందంటే వరంగల్ నియామకం అయిందని ఆయన పోయి కరీంనగర్లో పడ్డాడు, కరీంనగర్ జిల్లా. అది కూడా వాళ్ళు కూడా పోరాటం, డిస్లొకేటెడ్ టీచర్స్ అని వాళ్ళు పొందుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత. వీళ్ళను జూన్ మళ్ళా బళ్ళు తెచ్చే వరకు వారి స్వస్థలాలను తీసుకొచ్చే బాధ్యత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పోషిస్తూ ఉన్నది. 8 మంది ఎంపీలు ఉన్నారు. పెద్దల కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు. వీరికి తోడుగా 8 మంది ఎమ్మెల్యేలు. అంటే సమస్యలు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఒకవేళ పరిష్కారం కానప్పుడు మేము ఉద్యమానికి వెళ్తాం. ఉద్యమానికి వెళ్తే పెద్దలందరూ మాట్లాడుతాం. కాబట్టి అధ్యాపకులను ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇది పత్రికా ప్రజల ద్వారా మీరు రేపిచ్చే తీర్పు ప్రభుత్వంలో కదలికలు వస్తాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, తన పని విధానంలో మార్పు చేసుకుంటుంది. చేసుకోకపోతే హెచ్చరిస్తాం, ఉద్యమిస్తాం, సమస్యలు పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తాం. కాబట్టి అందరినీ కూడా మరి పెద్దలు చెప్పినట్టు ఈ ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. మన 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి.
ఇక్కడ మనకు ప్రస్తుతం ఒక స్థాయి ప్రజాప్రతినిధి లేడు. ఇలా అవకాశం వచ్చింది. ఈ గెలుపు 28లో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లకి మనం ఒక పునాదిలాగా పనిచేసుకొని 28లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుకు దారులను నిర్మించుకుందామని తెలియజేస్తూ మరి వారు ఇక్కడ హాజరైన మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు పాఠశాలకు వెళ్ళండి, తర్వాత కళాశాలకు వెళ్ళండి, గురుకులాలకు వెళ్ళండి, వెళ్ళి మన అభ్యర్థి సరే ఇలా అభ్యర్థిని నేనైనా కూడా గెలుపు అనేది మీ అందరిది. ఇప్పటికే పెద్దలు చెప్పారు 20 మందికి ఒక ప్రతినిధి పెట్టుకున్నాం. 20 మంది మీకు ఇస్తే అందులో మీరు 11 ఓట్లు సాధించి మీరు గెలిస్తే ఇలా అభ్యర్థి గెలుస్తారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తారు. ఆ దిశలో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ, అంటే మిత్రులు చెప్పినట్టు మనం వరంగల్ పాత జిల్లాలు లెక్కేసుకుంటే నేను ఎన్రోల్మెంట్ కార్యక్రమం నుంచి ఉన్న 11,000 మంది ఓటర్లు. అలా ప్రధాన పాత్ర మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని ఉన్నది. కాబట్టి ఈ ఓట్లు నల్గొండలో 8,000, ఖమ్మంలో కొందరు అన్నారు ఖమ్మంలో తక్కువని. శ్రీధర్ రెడ్డి గారు మేము చాలా ప్రాంతాలలో మీటింగ్లో వెళ్ళాం, బ్రహ్మాండమైన అసలు అక్కడ కూడా మనం 50% ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. మనం మొదటి కౌంట్లోనే రేపటి ఎన్నిక గెలుస్తాం. అంటే ఇలా ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఓటర్ ఇలా 15 మంది ఉంటే 15 మంది కొట్టేయచ్చు, కానీ మనం మొదటి ప్రాధాన్యత కొద్దాం. ఒక అంటాడు నాకు సొంత అన్నీ అవుతాడు సార్, నువ్వు రెండో ఓటు అట్లా కూడా మనం అభ్యర్థించి రేపు పొద్దున విజయంలో కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరికీ